శ్రీకృష్ణుడి ఆధీనంలో శక్తివంతమైన వృష్టి, అంధక, భోజ ఈ రాజ్యాలన్నీ ఉన్నాయి. వారందరికీ శ్రీకృష్ణుడి మాటే శాసనం. ఈ రాజ్యాలన్నీ యదువంశంలోని వివిధ రాజవంశాలే. శ్రీకృష్ణుడి కోసం అర్జునుడు వెళుతున్నాడన్న విషయం దుర్యోధనుడికి తెలిసిపోయింది. అర్జునుడి కన్నా ముందు వెళ్లి శ్రీకృష్ణుణ్ణి తమ వైపు యుద్ధం చేసేలా కోరాలని దుర్యోధనుడు అనుకున్నాడు. కృష్ణుడు ఎవరి వైపు ఉంటే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దుర్యోధనుడికి కూడా తెలుసు. అందుకే అర్జునుడి కంటే ముందుగా ద్వారకకు చేరుకున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడు బావే కదా, అందుకే నేరుగా కృష్ణుడి శయన మందిరానికే వెళ్ళిపోయాడు. అప్పటికింకా అక్కడ అర్జునుడు కనిపించలేదు. అమ్మయ్య, నేనే ముందు వచ్చాననుకున్నాడు. శయన మందిరంలో కృష్ణుడు నిద్రపోతున్నాడు. అతని తలవైపు కూర్చునేందుకు ఒక ఆసనం ఉంది. అలాగే పాదాల దగ్గర మరో ఆసనం ఉంది. ఇక్కడే మనిషి తనకు అవసరం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పే గొప్ప ఘట్టం మహాభారతంలో ఉంది.